So good evening one and all. Welcome back to our channel BVN SSC Chalapati. So right now today in this session we are going to conclude the statistics part. So far already in the previous video class sessions we have discussed about the maximum 90 to 95 percentage of the statistics chapter including basics with examples for each and every model. సో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ దట్ పార్ట్ అంటే ఆ పార్ట్లో భాగంగా మనకి ఏంటంటే సెంట్రల్ టెండెన్సీస్ లైక్ మీన్ మీడియన్ మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి, గ్రూప్డ్ డేటా అయితే ఎలా చేస్తాము, అన్గ్రూప్డ్ డేటా అయితే ఎలా చేస్తాము, అండ్ అలాగే రేంజ్ అంటే ఏంటి, అలాగే మీన్ మీడియన్ మోడ్ యొక్క రిలేషన్షిప్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ద స్టూడెంట్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ మిస్డ్ దట్ క్లాసెస్, ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు visit our channel and go through once all the models of the statistics. Okay, so right now in this session we are going to discuss about how to find the mean for grouped data. Okay, for grouped data under the name of direct method. So this is only leftover, ఇదే మనకు మిగిలిందండి స్టాటిస్టిక్స్ లో. సో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము, మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే అండ్ దట్ టు గ్రూప్డ్ డేటాలో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 డిఫరెంట్ వేస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటంటే ఆ 3 డిఫరెంట్ వేస్, ఒకటి డైరెక్ట్ మీన్ మెథడ్ అంటే డైరెక్ట్ మెథడ్ ఒకటి, అండ్ ఇంకొకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లేదా దీనికే మరొక పేరు ఓన్లీ డీవియేషన్ మెథడ్ అంటే అజ్యూమ్డ్ మెథడ్ లేదా డీవియేషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. అండ్ లాస్ట్ది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఓన్లీ టు ఫైండ్ అవుట్ మీన్కి మాత్రమే ఉపయోగిస్తాము, బట్ నాట్ ఫర్ మీడియన్ అండ్ మోడ్. మీడియన్ కి మోడ్ కి ఇవి అప్లై కావు, ఓన్లీ ఫర్ మీన్ క్యాలిక్యులేషన్. అండ్ దట్ టు ఏ టైప్ ఆఫ్ డేటా, గ్రూప్డ్ డేటాకి మాత్రమే అప్లై అవుతుంది, అన్గ్రూప్డ్ కాదు. అన్గ్రూప్డ్కి ఎలా చేస్తాం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అది ఇప్పుడు అన్గ్రూప్డ్కి. సో రైట్ నో ఇంకా మనకి పోతే ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన అసలు టాపిక్ ఏంటంటే హౌ టు ఫైండ్ మీన్ ఫర్ గ్రూప్డ్ డేటా ఇన్ డైరెక్ట్ మెథడ్. అజ్యూమ్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టెప్ డీవియేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుంటే అజ్యూమ్డ్ మెథడ్లో మనకి ఏమొచ్చింది, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్. ఇందులో ఏ వాల్యూ అంటే అజ్యూమ్డ్ వాల్యూ అని చెప్పాను. అజ్యూమ్డ్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, క్లాస్ మార్క్ అంటే ఎక్స్ఐలోంచి ఫస్ట్ వాల్యూని తీసుకోవాలని చెప్పాము. అలాగే నెక్స్ట్ స్టెప్ డీవియేషన్కి వచ్చేటప్పటికి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, ఈ రెండు కూడా ఇది ఓన్లీ డీవియేషన్, ఇది స్టెప్ డీవియేషన్. ఇందులో డిఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ చేస్తాం. ఇక్కడ యుఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ఎస్ చేస్తాం. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో చెప్పుకోవడం జరిగింది. సో ద ఓన్లీ రైట్ నో ఎగ్జాంపుల్ ఈజ్, ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ మెథడ్ అనమాట. సో డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా. సిగ్మా అంటే ఏంటి, సమ్ ఆఫ్. సిగ్మా అంటే ఏంటి, సమ్ ఆఫ్. ఓకే, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ డినామినేటర్ సేమ్గా ఉంచుకోండి. ఇగో సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ. అలాగే ఇక్కడ కూడా సిగ్మా ఎఫ్ఐ, అలాగే న్యూమినేటర్ సిగ్మా ఎఫ్ఐ కామన్ ఉంది. ఎటు వచ్చి డీవియేషన్ అయితే డిఐ అండ్ అలాగే స్టెప్ డీవియేషన్ అయితే యూఐ వస్తుంది, డైరెక్ట్ మెథడ్ అయితే ఎక్స్ఐ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. నౌ దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ డేటా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీగా చేసి చూపిస్తున్నాను అనమాట బోర్డు మీద. సో ఒక క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాము. ఓకే, సో ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్ 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85 and 85 to 100. If you observe all the class intervals, the difference between upper and lower boundary 15, 15. సో అన్నిటికీ 15, 15, 15, 15, 15 అన్నిటికీ కామన్గా 15 అన్నది డిఫరెన్స్ ఉంది. ఆ 15ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్లాస్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇవి సిఐస్, కిందవి ఎఫ్ఐస్, ఫ్రీక్వెన్సీ అంటే 2, 3, 7, 666, 666 అవి కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్. సో వీటికి నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద మీన్ బై యూజింగ్ ద డైరెక్ట్ మెథడ్ యూజింగ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఈ రెండింటిని మనం టేబులర్ ఫామ్ కింద చెప్పుకున్నాం ఆల్రెడీ. సో మీకు
స్టార్టింగ్లో చెప్పాం, ఎయిదర్ డైరెక్ట్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో ఈ 3 కాలమ్స్ కామన్గా ఉంటాయి. ఏవి? క్లాస్ ఇంటర్వెల్, ఎఫ్ఐ, ఎక్స్ఐ. మారేది 4th కాలం నుంచి మారుతుంది అనమాట. ఓకే, ఈ 3 కాలమ్స్ సేమ్గా ఉంటాయి, కామన్గా ఉంటాయి అని చెప్తాం. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్. సో వాడు ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని నోట్ చేసాను చూడండి. 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. సో వాడి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఐస్ చూడండి, 237, 666. ఇక్కడ వరకు వాడు ఇచ్చిన డేటానే. ఇకపోతే థర్డ్ కాలం ఏం చెప్పుకున్నాం ఎప్పుడు కూడా? ఎక్స్ఐ అంటే సిఐ, ఎఫ్ఐ, ఎక్స్ఐ అని చెప్పాం. సో ఇక్కడ ఎక్స్ఐ అంటే ఏంటి? ఇది క్లాస్ ఇంటర్వెల్, అది క్లాస్ మార్క్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో ఎక్స్ఐ అంటే ఏంటండి? క్లాస్ మార్క్ అవుతుంది అనమాట. క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుందని చెప్పాం, అవునా కదా? చూడండి, లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ బై 2 చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఏంటి చూడండి, 10 to 25 అంటే 10 plus 25 by 2. 10 plus 25 ఎంత? 35. 35 by 2, 35 by 2 అంటే 17.5 వచ్చింది. అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి, అంటే 10 to 25 అనే క్లాస్ ఇంటర్వెల్కి 17.5 అనేది క్లాస్ మార్క్ అవుతుంది, అంటే మిడ్ వాల్యూ అవుతుంది అనమాట, క్లాస్ మార్క్ అవుతుంది. అలాగే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ చూడండి, 25 to 40. ఓకే, దీనికి లోవర్ బౌండరీ 25 plus 40 by 2 చేసుకోవాలన్నమాట. లేదా ఒక దానికి చేసి, అంటే ఏంటి, 10 to 25 ఆల్రెడీ చేసాం, ఎంత వచ్చింది? 17.5 వచ్చింది. దీనికి నేను టెక్నిక్ చెప్పాను, ఏంటి? ఎక్సైజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక దానికి చేసి రిమైనింగ్ అన్నిటికీ ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి ఎంత ఉంది. అన్ని క్లాస్ ఇంటర్వెల్స్కి కూడా, అంటే 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100, అన్నిట్లో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 15 ఉంది. ఆ 15 తీసుకొచ్చి వీటికి యాడ్ చేసేసి వెళ్ళిపోండి. అంటే 17.5కి 15 కలిపితే 32.5, మళ్ళీ 32.5కి 15 కలిపితే 47.5, మళ్ళీ 47.5కి 15 కలిపితే 62.5, 62.5కి 15 కలిపితే 77.5, అలాగే 77.5కి 15 కలిపితే 92.5. ఇప్పుడు చూడండి, మనం అన్నిటికీ పని కట్టుకుని చేయక్కర్లా, ఒక దానికి చేసి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్స్ 10 ఉందనుకోండి, ఇలా 15 కాకుండా 10 ఉందనుకోండి, అక్కడ 10 యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంటే 17, 27, 37, 47, 50 అలా వెళ్తుంది అనమాట. అంటే బేసింగ్ అపాన్ ద క్లాస్ ఇంటర్వెల్ సైజు బట్టి అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఒకదానికి కట్టి రిమైనింగ్ అన్నిటికీ కూడా ఈ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో ఎక్స్ఐ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఎఫ్ఐ, ఎక్స్ఐ రెడీగా ఉన్నాయి లేదా? ఇప్పుడు ఫార్ములా చూడండి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేయాలి. ఇక్కడ చూడండి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ రెడీగా ఉంది, ఎక్స్ఐ ఉంది, అంటే 2 into 17. ఎఫ్ఐ ఎక్స్ఐ 35, 3 into 32.5, 97.5, 7 into 47.5, 332.5, 6 into 62.5, 375.0. ఈ 0.0s అండి. ఓకే, ఇవి 350 కదా, 35 పాయింట్, ఇది పాయింట్ అండి. ఓకే, అలాగే 6 into 77.5, 465.0, ఇది కూడా పాయింట్ అండి. ఓకే, 6 into 92.5, 555.0. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐ ఎక్స్ఐ, అన్నిటికీ కూడా ఎఫ్ఐఎక్స్ఐలు కట్టి వీటి యొక్క సమ్ము, వీటి యొక్క సమ్ అంటే ఏంటి? సిగ్మా. ఇక్కడ చూడండి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐల యొక్క, అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐలు చేసినటువంటి సమ్, అంటే వీటి యొక్క సమ్ అనమాట. ఎంత వచ్చింది? 1860. ఓకే, చూసుకోండి, ఇవన్నీ యాడ్ చేయండి, 35, 97.5, 332.5, 375, 465, 555.0 ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1860 వచ్చింది. ఆ వాల్యూ ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఓకే, సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ రెడీ అయిపోయింది. సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క సమ్ అనమాట. 3 6 are 8 ఎంత? 18, 18 plus 2 20, 20 plus 7 27 plus 3 30. చూసుకున్నావునా కదా, అంటే 30 వచ్చిందా లేదా? ఇప్పుడు ఫార్ములాలోకి రండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ప్లేస్లో వేసుకోవచ్చా? 1860 వచ్చింది. అగోండి, 1860 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 30 వచ్చింది. 0 0 క్యాన్సిల్ చేస్తే 186/3 వచ్చింది. సో 186/3 చేస్తే 62. సో ఫైనల్ యూ కెన్ సే 62 ఈజ్ ద
mean for the following data by using direct method. Okay, this is the way to solve the problem using direct method. సో ఫైనల్గా మరీ చెప్తున్నానండి. సో 3 మెథడ్స్ ఉంటాయి మనకి. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ ఆర్ డీవియేషన్ మెథడ్, అండ్ ఇంకోటి స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, అది డైరెక్ట్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్కి వచ్చేటప్పటికి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ చేయాలన్నమాట. స్టెప్ డీవియేషన్కి వచ్చేటప్పటికి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. అక్కడ యూఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ వేస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది డైరెక్ట్ మెథడ్ యొక్క వే ఆఫ్ సాల్వింగ్ అనమాట. సో ఇక్కడతో మనకి డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, మీన్లోను, అలాగే మీడియన్, గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్ మోడ్లో కూడా గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్, రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ అయిపోయింది, రేంజ్ వాల్యూ అయిపోయింది, ఈవెన్ అండ్ ఆడ్ కేసెస్ అయిపోయి, అండ్ వే టు సాల్వ్ ద ప్రాబ్లం కూడా అయిపోయింది అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడతో మనం స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేస్తాము. ఒక రేపు ఎల్లుండిలో అంటే ఇంకొక యూనిట్ కూడా మనం స్టార్ట్ చేసేస్తాం ఆల్రెడీ. ఏంటంటే నెక్స్ట్ యూనిట్ మనకి సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ మనం స్టార్ట్ చేసేస్తున్నాము. సో అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే నెక్స్ట్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అవి నేను స్పెషల్గా క్లాస్ తీసుకుని క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యాపీ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.